హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని ఈ విధంగా అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. అదేవిధంగా వీడియో మొత్తం అయితే చూసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ నేనైతే ఒక లెమన్ని తీసుకొని లెమన్ని 2 భాగాలుగా అయితే ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే ఈ విధంగా పిండుకుంటున్నాను. ఈ విధంగా పిండేసిన తర్వాత సీడ్స్ ఏమీ లేకుండా చూసుకొని దీంట్లోకి మనకి బాగా రెడ్ కలర్లో ఉండేటువంటి కుంకుమ తీసుకొని కుంకుమని అయితే మీరు ఈ విధంగా కలిపేసుకోవాలి. మనకి క్వాంటిటీ అనేది చూసుకొని మనం మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా చూసుకొని ఈ విధంగా అయితే కలిపేసుకున్న తర్వాత ఒక బడ్ అయితే తీసేసుకొని మనకి ఈ విధంగా మన చేతుల మీద మనము గోరింటాకు అనేది చాలా ఎర్రగా అయితే పెట్టుకోవచ్చండి. ఇన్స్టెంట్గా మనకి అప్పటికప్పుడు కావాలి అనుకున్నప్పుడు టైం లేదు మనం పెట్టుకోవడానికి, ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు కానీ, పిల్లలకి ఏదైనా స్కూల్లో ఫంక్షన్స్ జరిగేటప్పుడు కానీ, అదేవిధంగా మన ఇంట్లో కూడా మనకి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నాయి, మనం కావానికి అర్జెంటుగా పెట్టుకోవాలి, టైం లేదు, ఎక్కువసేపు పెట్టుకునే అంత టైం లేదు అనుకున్నట్లయితే ఈ విధంగా మన ఇంట్లో అయితే ఎప్పుడు నిమ్మకాయలు అనేది ఉంటాయి కదా, ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్కౌట్ అయితే అవుతుంది. మన చేతులైతే మనం జస్ట్ ఒక 2 మినిట్స్ ఈ చేతుల మీద ఇదే విధంగా ఉంచేసుకొని మనం వాటర్తో వాష్ చేసుకుంటే మన చేతులు అనేది చాలా బాగా ఎర్రగా పండుతాయి. మనం తీసుకునే కుంకుమను బట్టి అయితే మనకి చేతులు అనేది ఎర్రగా పండుతాయండి. మనం ఎర్రగా కాకుండా లైట్ కలర్లో ఉన్న కుంకుమ అయితే తీసుకోకండి. కొంచెం బాగా రెడ్ కలర్లో ఉండేటువంటి కుంకుమని తీసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకొని, చూసారు కదా నేనైతే ఈ విధంగా మొత్తం చేతులకైతే ఈ విధంగా పెట్టుకున్నాను. మీకు ఇంకా కావాలి అనుకుంటే డిజైన్ అయినా డ్రా చేసుకొని డిజైన్ అయినా పెట్టుకోవచ్చు. మనకి డిజైన్ కన్నా కూడా ఈ విధంగానే మన హ్యాండ్ అయితే చాలా బాగుంటుంది. ఎవరి ఇష్టం వాళ్ళది కదా. నా ఇష్టం అయితే నేను ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. మీకు ఏ విధంగా కావాలి అనుకుంటారో మీరు ఆ విధంగా పెట్టేసుకొని, చూసారు కదా ఒక 5 మినిట్స్లో మనకి పూర్తిగా అయితే ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత నేను వాటర్తో అయితే ఈ విధంగా వాష్ చేస్తున్నాను. డైరెక్ట్గా మీ ఎదుటనే నేనైతే ఈ విధంగా వీడియోలోనే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా హ్యాండ్ అనేది వాష్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత ఎర్రగా పండిందో, చూసారు కదా. మనకి ఇదంతా కూడా ఒక రోజు వరకు అయితే ఉంటుందండి. ఎక్కువ రోజులు ఉంటుంది అయితే అసలు నేను చెప్పను. ఎందుకంటే వన్ డే మనము ఎలాంటి బట్టలు ఉతకకుండా ఉండుంటైతే అదైతే మనకి 1 డే వరకు అయితే పూర్తిగా ఉంటుంది. ఎక్స్ట్రా ఎక్కువ డేస్ అయితే ఉండదు. మనం ఇన్స్టెంట్గా లిక్విడ్ తయారు చేసుకుంటాం కదా, అదైతే మినిమం మనకి 4 to 5 డేస్ వరకు అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే మనకి ఓన్లీ 1 డే వరకే ఉంటుంది. ఈ విధంగా కావాలి అనుకుంటే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా లెమన్ తోటి మీరు గోరింటాకు అనేది తయారు చేసుకొని పెట్టుకొని అయితే ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ మనకి సీజన్లో అయితే ఇప్పుడు ఈ విధంగా ఆరెంజ్ అయితే వస్తూ ఉంటాయి కదా. ఆరెంజెస్ అయితే వచ్చేటప్పుడు మనము వీటినైతే తప్పకుండా తింటూ ఉంటాం కదా. ఇలా తినేటప్పుడు మనకి ఇవి కొంచెం పుల్లగా ఉన్నప్పుడు అస్సలు ఇష్టపడం కదండి తినడానికి. అలా పుల్లగా ఉన్నప్పుడు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ విధంగా చూసారు కదా, ఒక ఆరెంజ్ని అయితే తీసుకొని మనము పొట్టు తీయాల్సిన అవసరం ఏమీ లేకుండా ఒక చాకుతోటైతే మీరు ఈ విధంగా 4 భాగాలుగా అయితే కట్ చేసుకోండి. చూడండి ఒక ఆరెంజ్ని అయితే మీరు ఈ విధంగా అయితే 4 భాగాలుగా కట్ చేసుకోండి. మీకు ఇంకా కావాలి అనుకుంటే చిన్న చిన్న పీసెస్ లాగా అయినా కట్ చేసుకోవచ్చు. లేదు మేము రౌండ్గా కట్ చేసుకుంటాము అనుకున్నట్లయితే రౌండ్గా కూడా కట్ చేసుకొని జ్యూస్ లాగా తీసుకుంటాం అనుకుంటే ఆ విధంగా అయినా తీసుకోవచ్చు. చూసారు కదా ఈ విధంగా కావాలనుకుంటారో, మీకు ఎలా తినాలనుకుంటారో ఆ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా అయితే నేను 2 రకాలుగా అయితే కట్ చేశాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనకి పుల్లగా ఉందనుకున్నట్లయితే ఈ విధంగా కొంచెం దీని మీద సాల్ట్ అనేది జల్లుకోవాలి. చూసారు కదా ఈ విధంగా కొంచెం సాల్ట్, అదే విధంగా కొంచెం మనకి కారం ఉంటుంది కదా, ఆ కారం కూడా ఈ విధంగా కొంచెంగా వేసుకుంటే మనకి దీని మీద ఉన్న పులుపు అనేది తగలదు. అదేవిధంగా మనకి ఇది తిన్న తర్వాత జలుబు చేస్తుందేమో అన్న ఆలోచన కూడా ఏమీ ఉండదండి. ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి చాలా బాగుంటుంది. పులుపు అనేది అస్సలు లేకుండా మనకి తింటుంటే కొంచెం పుల్ల పుల్లగా, అదేవిధంగా కొంచెం ఉప్పు ఉప్పుగా కారం కారంగా కూడా ఉంటుంది. ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇక్కడ నేనైతే నెయిల్ పాలిష్ని ఇక్కడ చూసారు కదా, ఇది మనకి పెట్టుకునేటప్పుడు కొంచెం ఎక్కువ రోజులు అయిపోయేసరికి మనకి ఇది నెయిల్ పాలిష్ అనేది లోపల కొంచెం గట్టిగా అయితే అయిపోతుంది. మనం ఎంత పెట్టినా సరే ఇది చూసారు కదా మనకి కొంచెం గీతలు గీతలుగా అయితే పడుతుంది, నీట్గా అయితే అస్సలు రాదు. అందుకోసం అనేసి ఈ విధంగా అయితే చెప్తున్నాను. చూడండి ఈ విధంగా ఉన్నట్లయితే మీరు ఈ నెయిల్ పాలిష్లో మీరు కొంచెం మనం ఇంట్లో ఏదైనా స్ప్రే ఉంటుంది కదా,
మన ఇంట్లో స్ప్రే వాడుతూ ఉంటాం కదా, ఆ స్ప్రే ఏదైనా సరే ఈ విధంగా కొంచెం తీసుకొని ఈ బాటిల్లోకి చూడండి ఈ విధంగా అయితే కొంచెం స్ప్రే చేసుకోండి. చూడండి ఈ విధంగా కొంచెం స్ప్రే చేసుకున్న తర్వాత మీరు దీనికి ఈ విధంగా మూత పెట్టేసి ఒక 1 మినిట్ పాటు మీరైతే ఒకసారి ఈ విధంగా షేక్ చేయండి. ఈ విధంగా షేక్ చేసిన తర్వాత మీరు చూడండి మన నెయిల్స్ కానీ మన మనమైతే చాలా ఈజీగా అయితే పెట్టుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా అవుతుందో ఈ విధంగా చూడండి. అదే విధంగా మనకి బండల మీద ఏదైనా మరకలు పడ్డప్పుడు కానీ నెయిల్ పాలిష్ పెట్టుకునేటప్పుడు మన కాళ్ళకైతే పెట్టుకుంటూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి పిల్లలైనా సరే దీనైతే కిందకి పెడుతూ ఉంటారు కదా, అలా అయినా సరే కొంచెం నెయిల్ పాలిష్ రిమూవర్ అయినా మనం వేసి క్లీన్ చేస్తూ ఉంటాం. లేదు అనుకుంటే మీరు ఇది మనం నెయిల్ స్ప్రే బాటిల్ అయినా యూజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అయితే మనము ఇంతకుముందు ఒక లెమన్ అయితే పిండుకున్నాం కదా, మరొక లెమన్ అయితే అదే విధంగా ఉండిపోతుంది. మనం దాన్ని ఇంకా వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, అలా వేస్ట్ అని పడేసే కన్నా కూడా మనం దీన్ని ఇదే విధంగా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే మీరు ఈ విధంగా మన కిచెన్లో అయితే మనము లవంగాలను అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఒక లవంగాలను అయితే మనం ఒక 4-5 వరకు లవంగాలను తీసుకొని ఈ లెమన్ మీద మీరైతే ఈ విధంగా అయితే పెట్టుకోండి. చూసారు కదా నేనైతే ఈ లెమన్ మీద ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను. చూడండి ఈ విధంగా లెమన్ మీద పెట్టేసిన తర్వాత మనకి ఇది ఇంట్లో ఎక్కడైనా సరే మీరు ఒక కార్నర్ దగ్గర దీన్ని ఈ విధంగా పెట్టండి. ఎందుకంటే మనకి ఈవినింగ్ టైం కాగానే మన ఇంట్లో చిన్న చిన్న దోమలు అనేది ఎక్కువైపోతూ ఉంటాయి. అదేవిధంగా మార్నింగ్ టైంలో అయినా సరే కొంచెం చిన్న చిన్న పురుగులు అనేది వస్తూ ఉంటాయి కదండి. ఈ సీజన్ బట్టి అయితే మనకి కొంచెం చిన్న చిన్న పురుగులు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు మీరు ఈ విధంగా అయితే ఒకసారి పెట్టి చూడండి. ఇంట్లోకి దోమలు కానీ పురుగులు కానీ అస్సలు రావు. అదేవిధంగా ఫ్రిడ్జ్లో కూడా మనకి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా, అలా బ్యాడ్ స్మెల్ అయినా అస్సలు ఉండదు. ఆ బ్యాడ్ స్మెల్ మొత్తం కూడా మనకి ఫ్రిడ్జ్ అనేది ఈ లెమన్ మొత్తం కూడా పీల్చుకొని మనకి ఫ్రిడ్జ్ ఎప్పుడు కూడా మనకి నీట్గా క్లీన్గా ఉంటుంది. స్మెల్ అనేది అస్సలు రాకుండా అయితే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా మనమైతే తమలపాకులను అయితే తెస్తూ ఉంటాము. తెచ్చినప్పుడు ఇవి 1-2 రోజుల వరకు అయితే ఉంటాయి. తర్వాత మనకి వాడిపోవటం పాడైపోవటం అలా జరుగుతూ ఉంటాయి. ప్రతిసారి కూడా మళ్ళీ మనం కొనుక్కరావాలంటే కొనుక్కరాలేం కదా, కొంతమంది పల్లెటూర్లలో ఉంటారు, వాళ్ళకైతే అసలు ఈ విధంగా మనకి తమలపాకులు అనేది దొరకవు కదా, అలా తెచ్చినప్పుడు మీరు ఈ విధంగా తమలపాకుల్ని నీట్గా అయితే క్లీన్ చేసుకొని తడి లేకుండా మీరు ముందుగా అయితే తమలపాకులన్నిటిని కూడా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి. ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత మీరైతే ఒక టిష్యూ పేపర్ కానీ వైట్ పేపర్లో కానీ మీరు పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ అయితే చేసుకోవచ్చు. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఆకు వక్క వేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళైతే తమలపాకులను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వారికైతే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఈ విధంగా మొత్తం కూడా తమలపాకుల మీద నీట్గా అయితే తడి లేకుండా తుడిచేసిన తర్వాత మీరు ఒక వైట్ పేపర్ అయితే ఈ విధంగా తీసుకోండి. అందరి ఇంట్లో కూడా టిష్యూ పేపర్ అనేది అవైలబుల్లో ఉండదు కదా, అందుకోసం అనేసి నేను ఇక్కడ వైట్ పేపర్ని అయితే చూపిస్తున్నాను. ఇక్కడ వైట్ పేపర్ అనేది తీసేసుకొని తమలపాకులు ఈ విధంగా పెట్టేసుకొని ఒక రోల్ లాగా మనము ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసిన తర్వాత దీని మీద మనము మనకి ఇది పేపర్ అనేది కొంచెం ఊడిపోకుండా ఉండాలి అనుకుంటే మీరు ఒక రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ అయితే ఈ విధంగా పేపర్ మీద మీరు ఈ విధంగా అయితే వేసేసుకొని ఒక కవర్లో పెట్టేసుకొని మీరు ఈ విధంగా అయితే పెట్టండి. ఇదే విధంగా అయితే పేపర్ పెట్టేయకండి, ఎందుకంటే పేపర్ మళ్ళీ తడిచిపోతుంది కదా, అలా కాకుండా మీరు ఈ విధంగా కవర్లో పెట్టేసుకొని కవర్ని కూడా మీరు ఫోల్డ్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే ఒక సైడ్కి అయితే మీరు ఈ విధంగా పెట్టి చూడండి. మనకి చాలా రోజుల వరకు ఈ తమలపాకులు అనేది చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి. చూసారు కదా ఈ విధంగా అయితే మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ టిప్ అయితే మీకు చాలా బాగా వర్కౌట్ అయితే అవుతుంది. ఇక మరొక టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మనం ఈ విధంగా కిచెన్లో అయితే సాల్ట్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మనకి ఇలా వర్షాలు పడ్డప్పుడు మనకి ఈ సాల్ట్ అయితే కొంచెం చెమ్మ చేరి మనకి కొంచెం తడి తడిగా అయితే ఉంటుంది కదా, అలా తడి తడిగా ఉండకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి, ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది. చూడండి మనము ఎంత మనం చేసినా సరే దీంట్లో మనకి వాటర్ పడకపోయినా సరే మనకి ఈ సాల్ట్ అనేది కొంచెం చల్లగా అయిపోయి తడి తడిగా ఉండటం జరుగుతూ ఉంటుంది. గట్టిగా అయిపోతూ ఉంటుంది, ముద్దలాగా అయిపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఉండాలంటే ఇలా మనకి చెక్క గరిటెలు ఉంటాయి కదండి, ఆ చెక్క గరిటెలు ఈ విధంగా తీసేసుకొని ఇలా సాల్ట్లో అయితే మీరు పెట్టి చూడండి. ఈ విధంగా పెట్టడం వల్ల ఈ సాల్ట్లో ఉన్న తడంతా కూడా మనకి ఈ చెక్క గరిటె అనేది పీల్చేసుకొని మనకి సాల్ట్ ఎప్పుడు కూడా తడి తడిగా లేకుండా మనకి చాలా పొడి పొడిగా ఉండడానికి ఈ చెక్క గరిటె అనేది చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా మీరైతే ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. మనకి వచ్చే వర్షాకాలంలో కూడా మనకి ఈ విధంగా అయితే యూజ్ అవుతుంది. ఇక మరొక టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్.
ఇలా వాటర్ బాటిల్ని అయితే మనము యూజ్ చేస్తూ ఉంటాం కదా. యూజ్ చేసే ప్రతిసారి కూడా దీన్ని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా మనకి ఇది జర్నీ చేసేటప్పుడు మనకి చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ నేనైతే ఒక సిజర్ తీసేసుకొని దీనికి ఉన్న కవర్ అనేది పైది మొత్తం కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇది మొత్తం కూడా మనము ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక చాకు అయితే తీసుకొని ఈ చాకును మనము బాగా హీట్ చేసుకోవాలి. ఈ చాకుని హీట్ చేసిన తర్వాత ఈ బాటిల్ని మనము దేనికోసం ఉపయోగిస్తున్నాం అనేసి ఇక్కడైతే చూపిస్తాను చూడండి. మనకి చాకు అనేది చాలా బాగా హీట్ అయితేనే తొందరగా కట్ అయిపోతుంది బాటిల్ అనేది. చూడండి ఈ విధంగా చాకునైతే ఈ విధంగా హీట్ చేసుకున్న తర్వాత మీరు బాటిల్ పై భాగం నుంచి మధ్యలోకి సమానంగా చూసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. చూడండి ఈ విధంగా సమానంగా బాటిల్ అడుగు భాగం వరకు మీరు ఈ విధంగా అయితే సమానంగా అయితే కట్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా బాటిల్ మొత్తానికైతే మీరు ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది. చూడండి రెండు వైపులా కూడా మీరైతే ఈ విధంగా బాటిల్ని అయితే కట్ చేసుకోండి. మనకి చాక్ అనేది ఎంత హీట్గా ఉంటే అంత మనకి ఈ తొందరగా కట్ అయిపోతుంది. ఇది మనం సిజర్తో కట్ చేసాల్సిన అవసరం ఏమి లేకుండా ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనము ఏదైనా ట్రావెల్ చేసేటప్పుడు మనకి బ్రషెస్ కానీ పేస్ట్ కానీ మనకి ఈ బాక్స్లో మనం ఈ బాటిల్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా నేనైతే కట్ చేసిన దాంట్లో ఈ విధంగా బ్రషెస్ అయితే మనం ఎన్ని బ్రషెస్ పెట్టుకోవాలనుకుంటామో అన్ని బ్రషెస్ అయితే దీంట్లో పెట్టేసుకొని పేస్ట్ కూడా దీంట్లోనే పెట్టేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఈ విధంగా పెట్టేసుకొని క్యాప్ పెట్టేసుకొని మనము బ్యాగ్లో ఎక్కడైనా ఒక దగ్గర సైడ్కి అయితే పెట్టేసామనుకోండి, మనకి ఇది అడ్డంగా లేకుండా బ్రష్లు అనేది ఎక్కడ పడితే అక్కడ పెట్టి మళ్ళీ వెతుక్కోకుండా ఉండాల్సిన అవసరం ఏమీ లేకుండా ఈ విధంగా పెట్టామనుకోండి, చాలా ఈజీగా కంఫర్ట్ అవుతుంది మనకి. అదే విధంగా చాలా ఈజీగా మనం క్యారీ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు వేస్ట్గానే పడేసే కన్నా కూడా ఈ విధంగా మనమైతే యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనకు కావాల్సినప్పుడు ఈ విధంగా మూత తీసేసుకొని మనకి బ్రష్ కానీ పేస్ట్ కానీ మళ్ళీ తీసుకొని మళ్ళీ అయితే ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇలా మనము ఉప్మా రవ్వనైతే కిచెన్లో తప్పకుండా అయితే యూజ్ చేస్తూ ఉంటాము. ఇలా యూజ్ చేసేటప్పుడు దీంట్లో అయితే ఎక్కువ రోజులు మనము స్టోర్ చేసేటప్పుడు దీంట్లో పురుగు అనేది పడుతూ ఉంటుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇది మనకి ఇక చాలా బాగా వర్కౌట్ అవుతుంది. పురుగు పట్టడం లేకపోతే చీమలు పట్టడం అలా జరుగుతూ ఉంటుంది కదా, అలా చీమలు పురుగులు ఏమి పట్టకుండా ఉండాలి అంటే ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఈ విధంగా ఉప్మా రవ్వలో మీరు మన కిచెన్లో మనం వాడుకునే వాటితోటి మనమైతే చిన్న చిన్న టిప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము కిచెన్లో అయితే తప్పకుండా ఎండుమిర్చిని అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇలా ఒక 3 ఎండుమిర్చిని అయితే తీసేసుకొని ఈ ఉప్మా రవ్వలోకి ఈ విధంగా రవ్వలోకి వేసుకొని మనం లోపలికి పెట్టేసామనుకోండి, దీంట్లోకి పురుగు పట్టకుండా ఉంటుంది, చీమలు కూడా పట్టకుండా అయితే ఉంటాయి. ఈ విధంగా మనము చాలా రోజుల వరకు దీన్ని చాలా ఫ్రెష్గా అయితే మనం ఈ విధంగా స్టోర్ అయితే చేసుకోవచ్చు అండి. ఈ విధంగా తప్పకుండా మీకు ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి ఏ విధంగా ఉన్నాయి టిప్స్ అన్నీ కూడా మీకు అనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి టిప్స్ కూడా కావాలి అనుకుంటారో అవైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే వీడియో అనేది చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇక్కడ మనము పేస్ట్ అయిపోయిన తర్వాత దీన్ని వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా మనం దీన్ని కూడా ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేసి ఇక్కడ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ ఈ పేస్ట్ మొత్తం కూడా అయిపోయిన తర్వాత మీరు ముందు భాగం కొంచెం వదిలేసుకొని ఈ విధంగా అయితే మిడిల్లోకి కట్ చేసుకోండి. చూడండి ఈ విధంగా అయితే మీరు సిజర్ తీసుకొని మధ్యలోకి కాకుండా కొంచెం చివరి భాగం వదిలేసుకొని ఈ విధంగా అయితే కట్ చేయండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మనం సిజర్ అయితే మనం ఏదైనా ట్రావెల్ చేసేటప్పుడు సిజర్ కానీ మనం ఏదైనా చాకులు కాడి తీసుకెళ్ళాలి అనుకుంటే బ్యాగ్లో పెట్టేసినప్పుడు మనకి ఇవి సైడ్ భాగంలోకి బ్యాగ్ అయితే చినిగిపోవడం జరుగుతూ ఉంటుంది కదా, అలా ఏమి కాకుండా గుచ్చుకోకుండా ఉండాలి అంటే ఈ విధంగా పేస్ట్ది మనం ఈ విధంగా ఉంది కదా, దీంట్లోకి మీరైతే ఈ విధంగా సిజర్ కానీ చాకులు కానీ ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. చూసారు కదా, ఈ ముందు భాగం ఉంది కదండి, ఆ భాగం అనేది ఈ విధంగా సిజర్లోకి పెట్టేసుకొని మీరు ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోండి. ఇది మనకి ఊడిపోకుండా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ వేసామనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ సీజర్ని తీసుకొని యూస్ చేసుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా బ్యాగ్లోకి మనకి కుచ్చుకుపోయి బ్యాగ్ అంతా కూడా చినిగిపోకుండా ఉండడానికి ఈ టిప్ అయితే మనకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మనకైనా సరే మనం బ్యాగ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోవటం అలా జరగకుండా ఈ విధంగా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది. చూడండి ఇది సిజర్స్ కోసమే కాదు, మనకి చాకులైనా సరే మనం ఈ విధంగా అయితే పెట్టుకొని మనము బ్యాగులోకి అయితే ఎక్కడికైనా సరే పెట్టుకొని తీసుకెళ్ళడానికి ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది.
ఇక్కడ నేను ఒక బౌల్లోకి ఒక 3 స్పూన్స్ వరకు అయితే ధనియాలనైతే తీసుకుంటున్నానండి. ఈ విధంగా ధనియాలైతే మనకి చాలా బాగా వర్కౌట్ అవుతాయి. పొద్దున్న మనకి ఒక్కొక్కసారి నిద్ర లేవగానే కళ్ళు తిరగటము, లేకపోతే వాంతులు జరగటం, అలా అయితే పైత్యపు వాంతులు అంటూ ఉంటాం కదా! అలాంటివైతే జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు మీరు ఈ విధంగా ధనియాల కషాయం అనేది కొంచెం తాగి చూడండి. మనకి ఎలాంటి టాబ్లెట్స్, ఎలాంటి మందులు అవసరం లేకుండా మనకి ఇదైతే తొందరలో మనము ఈ విధంగా డైలీ అయితే తీసుకోవటం వల్ల మార్నింగ్ పరగడుపున మనకి మంచి రిలీఫ్ అనేది దొరుకుతుందండి. ఎలాంటి కళ్ళు తిరగటం కానీ, వాంతులు రావటం అలాంటిదైతే అస్సలు ఉండదు. ఈ విధంగా ఒక బౌల్‌లోకి 3 స్పూన్స్ వరకు ధనియాలనైతే వేసుకొని, ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని, మీరు స్టవ్ మీద అయితే పెట్టేసుకొని, మీ వాటర్‌నైతే మీరు బాగా బాయిల్ చేసుకోవాలి. మనకి ఈ ధనియాలలో ఉండేది మొత్తం కూడా మనకి ఈ వాటర్‌లోకి వచ్చేటట్టుగా మీరు ఈ వాటర్‌నైతే బాయిల్ చేసుకోండి. మనం మినిమమ్ ఒక 2, 3 మినిట్స్ వరకైతే మనము ఈ వాటర్‌ని బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి అప్పుడే ఈ ధనియాలలో ఉండేటువంటి మొత్తం కూడా ఇంగ్రీడియెంట్స్ అంతా కూడా మనకి ఈ వాటర్‌లోకైతే వచ్చేస్తాయి. అప్పుడే మనకి ఈ వాటర్ తాగినప్పుడు మనకి యూజెస్ అయితే అనేది వస్తూ ఉంటాయి కదా! చూసారు కదా! ఈ విధంగా ఈ వాటర్‌నైతే బాయిల్ చేసుకున్న తర్వాత ఇంక మీరు స్టవ్ అయితే ఆపేసుకోండి. ఆపేసిన తర్వాత కొంచెం లైట్‌గా గోరువెచ్చగా ఉన్నప్పుడు మీరు ఈ వాటర్‌నైతే స్ట్రైన్ చేసుకొని తాగితే మీకు ఉన్నటువంటి మార్నింగ్ టైంలో కళ్ళు తిరగటం కానీ, వాంతులు అవ్వటం అలాంటివైతే ఏది కూడా ఉండకుండా మీకు మంచి రిలీఫ్‌నైతే ఇస్తూ ఉంటుందండి. తప్పకుండా మీరు ఈ విధంగా అయితే ట్రై చేయండి. మనకి ఎంతో టైం అయితే పట్టదండి. మార్నింగ్ టైంలో ఒక 10 మినిట్స్ మనం టైం తీసుకొని కేర్ తీసుకున్నామనుకోండి, మనకి ఇలాంటి కళ్ళు తిరగటము, పైత్యపు వాంతులు అలాంటివి ఏమీ కూడా లేకుండా అయితే ఉంటాయి. ముందు మనకి కొంచెం మార్నింగ్ టైంలో అయితే ఒక్కొక్కసారి కళ్ళు తిరగటం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కదా! అలాంటివి ఏమీ లేకుండా మనకి మంచి రిలీఫ్‌నైతే ఇస్తాయి వాటర్ అయితే చూసారు కదా! మరీ ఎక్కువగా తాగలేకపోయినా ఒక చిన్న టీ గ్లాస్ అయినా తాగడానికి ట్రై చేస్తూ ఉండండి. చూడండి ఈ విధంగా వాటర్‌ని స్ట్రైన్ చేసుకున్న తర్వాత మీరు మార్నింగ్ పరగడుపునైతే ఈ వాటర్ ఈ విధంగా తాగడానికైతే ట్రై చేయండి. మంచి రిలీఫ్‌నైతే ఇస్తూ ఉంటుంది. ఎలాంటి టాబ్లెట్స్, ఎలాంటి మందులు అవసరం లేకుండా మనకి ఇలాంటి వాటర్ అయితే మన కిచెన్‌లో ఉన్న వాటితోని మనం ఈ విధంగా తయారు చేసుకొని అయితే తాగొచ్చు. ఈ విధంగా మనము ఏదన్నా కర్రీస్ తెచ్చుకునేటప్పుడు కానీ, స్వీట్స్ తెచ్చుకునేటప్పుడు కానీ మనకి బయట అయితే ఇలాంటివి ప్లాస్టిక్ డబ్బాలనేది వస్తూ ఉంటాయి కదా! బాక్సెస్ అనేది. వీటిని కూడా మనము వేస్ట్ అని పడేయకుండా మనము దీన్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ విధంగా చూసారు కదా! నేను ఈ విధంగా నేను కట్ చేసినట్టుగా వీడియోలో చూపించినట్టుగా మీరైతే ఈ విధంగా కట్ చేసుకోండి. ఇది కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా మీరు ఈ విధంగా అయితే ట్రై చేయండి. మనం వేస్ట్ అనే పడేసే వాటిని మనము ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనుకుంటారో అన్ని రకాలుగా మనమైతే యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్‌లో చాలా వరకు వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాం కదా! అన్నీ కూడా ఒకసారి మీరు చూసి మీకు ఏ కావాలి అనుకుంటారో ఆ విధంగా అయితే మీరు ట్రై చేసి చూడండి. ఇక్కడ నేనైతే ఒక 5 పీసెస్ వరకైతే ఈ విధంగా అయితే కట్ చేశాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మీరైతే ఈ విధంగా ఒక షీట్ అనేది ఈ విధంగా తీసేసుకొని మీరు మన ఇంట్లో మనము ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండీ. డ్రెస్సెస్ మీద కానీ, శారీస్ మీద కానీ మనము మ్యాచింగ్ అనేది పెట్టుకుంటూ ఉంటాము. అలా మ్యాచింగ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా! అలా పెట్టినప్పుడు మళ్ళీ మనకి కావాల్సినప్పుడు ఈజీగా అయితే మనకి దొరకవు. అలా దొరకనప్పుడు మీరు ఈ విధంగా పెట్టుకున్నారనుకోండి, మనకి ఒక దగ్గర పెట్టామనుకోండి, ఈ విధంగా పెట్టేసుకొని మనకి కావాల్సినప్పుడు ఈజీగా తీసుకోవడానికి చాలా వీలుగా అయితే ఉంటుంది. చూడండి ఈ విధంగా నేనైతే ఎన్ని కమ్మలున్నా సరే మీరు ఈ విధంగా అయితే పెట్టేసేయండి. ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఒక బాక్స్‌లోకి మీరు పెట్టుకున్నారనుకోండి, మనకి కావాల్సినప్పుడు మనం తీసుకోవడానికైతే చాలా ఈజీగా ఉంటుంది. మనకే కాదండి మన పిల్లలకైనా సరే మనం ఈ విధంగా పెట్టామనుకోండి, వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళు తీసుకోవడానికైతే చాలా వీలుగా అయితే ఉంటుంది. చూసారు కదా! ఇలా ఒక బాక్స్‌లోకి అయితే నేను అన్నీ కూడా ఈ విధంగా అయితే పెట్టేసాను. ఈ విధంగా పెట్టేసిన తర్వాత బాక్స్‌లో పెట్టేసామనుకోండి కావాల్సినప్పుడైతే తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే చింతపండునైతే ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చు అనేసి అయితే ఇక్కడ షేర్ చేస్తున్నాను. చింతపండులో మీరు ఏదైనా సీడ్స్ ఉన్నా కానీ, ఏదైనా నలకలున్న చెత్త, పుల్లలు అలాంటివి ఏమీ కూడా లేకుండా మీరు ముందుగా అయితే అంతా కూడా చింతపండులో నుంచి మీరు సపరేట్ అయితే చేసేసుకోండి. ఈ విధంగా సపరేట్ చేసిన తర్వాత చూసారు కదా! ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత మీరైతే ఎలాంటి డబ్బాలో స్టోర్ చేయాలి అనుకుంటారో ఆ డబ్బా అయితే ఒకటి ఈ విధంగా తీసేసుకొని అడుగు భాగంలో మనకి రా సాల్ట్ ఉంటుంది కదా మన కిచెన్‌లో. ఆ రా సాల్ట్ అయితే తీసేసుకొని అడుగు భాగంలో ఈ విధంగా అయితే వేసుకోండి. ఈ విధంగా వేసిన తర్వాత చింతపండు మొత్తం కూడా మీరు ఈ డబ్బాలో అయితే
ఈ విధంగా పెట్టండి. చూసారు కదా, ఈ విధంగా ఈ డబ్బాలో చింతపండు అంతా కూడా పెట్టేసిన తర్వాత పైన మీరు దీంట్లోకి లవంగాలు ఉంటాయి కదండి మన కిచెన్లో, ఒక లవంగాలు ఒక 5-6 వరకు ఒక లవంగాలు అనేది తీసేసుకొని ఈ విధంగా అక్కడొకటి ఈ విధంగా మొత్తం కూడా వేసేసుకోండి. చూసారు కదా, చింతపండులో రౌండ్ మొత్తం చుట్టూరా కూడా ఈ విధంగా అయితే వేసేసుకొని మీరు మూత పెట్టేసుకున్నారనుకోండి, చింతపండు అయితే మనకి ఎక్కువ రోజులు నల్లగా కాకుండా ఉంటుంది. అదేవిధంగా పురుగు కూడా పట్టకుండా అయితే ఉంటుంది. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి గోధుమ పిండి అయితే మనము ఎక్కువ రోజులు ఒక్కొక్కసారి 5 కేజీస్ అలా తెచ్చుకుంటూ ఉంటాం. తెచ్చినప్పుడు దీంట్లో పురుగు పట్టడము, లేకపోతే ఇది మనకి ముక్కు వాసన రావటం అలా పాడైపోతూ ఉంటుంది కదా, అలా పాడవకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా మీరు గోధుమ పిండి తెచ్చుకున్నప్పుడు మీరు దీంట్లో ఎలాంటి పురుగు పట్టకుండా ఉండాలన్నా, వాసన రాకుండా ఉండాలన్నా మీరు దీన్ని ఏ విధంగా స్టోర్ చేయాలి అంటే మన కిచెన్లో మనము ఎక్కువగా బిర్యానీలోకి అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా, బిర్యానీ ఆకు అనేది. ఆ బిర్యానీ ఆకు ఒక 2 నుంచి మనం 3 వరకు తీసేసుకొని మనం పిండి క్వాంటిటీని తగ్గట్టుగా చూసుకొని బిర్యానీ ఆకునైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 బిర్యానీ ఆకులను అయితే తీసేసుకొని పిండి లోపటికి ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా పిండి లోపటికి మీరు బిర్యానీ ఆకులను పెట్టేసుకొని ఈ విధంగా అయితే మొత్తం పిండిని అయితే పైన ఈ విధంగా వేసేసుకోండి. సమానంగా వేసేసిన తర్వాత మూత పెట్టేసుకొని మీరు ఎన్ని రోజులైనా సరే మీరు ఈ విధంగా గోధుమ పిండిని అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇక లాస్ట్ టిప్ వచ్చేసి చూసారు కదా, మనకి ఇలా మనము గ్లాసెస్ అనేది కిచెన్లో చిన్న టీ గ్లాసులు కానీ పెద్ద గ్లాసులు కానీ యూజ్ చేస్తూ ఉంటాం, బౌల్స్ యూజ్ చేస్తూ ఉంటాము. వీటిలో నుంచి బ్యాడ్ స్మెల్ అనేది ఒక్కొక్కసారి అదే విధంగా వస్తూనే ఉంటుంది కదా, అలా వచ్చినప్పుడు మీరు ఈ గ్లాసెస్ని ఏ విధంగా యూజ్ చేయాలి అంటే మనకి చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇలా గ్లాసులు అయితే ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. లేదు మనమైనా సరే పాలు తాగటానికి కానీ, టీ తాగటానికి కానీ, కాఫీ తాగటానికి కానీ, ఏదైనా జ్యూస్ తాగటానికి కానీ మనమైతే ఈ విధంగా గ్లాసెస్ అనేది యూజ్ చేసేటప్పుడు ఎంత క్లీన్ చేసినా సరే ఈ గ్లాసులో నుంచి ఒక్కొక్కసారి నీచు వాసన మనకి అదే విధంగా కొంచెం వాసన అనేది వస్తూ ఉంటుంది. అలా వాసన అనేది రాకుండా ఉండాలి అంటే మీరు ఈ విధంగా గ్లాసులు అయితే మీరు ఏదైనా మనము కుక్కర్ పెట్టినప్పుడు పప్పు అయితే పెడుతూ ఉంటాం కదండి, కుక్కర్లో పెట్టేటప్పుడు ఈ విధంగా కుక్కర్ మీద గ్లాసులు అనేది కాసేపు ఈ విధంగా అయితే చూడండి, పప్పు మనకి కుక్కర్ ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా కుక్కర్ మీద మీరు గ్లాసులైనా సరే చిన్న చిన్న బౌల్స్ అయినా సరే ఈ విధంగా పెట్టినట్లయితే మీరు ఆ కుక్కర్ వేడికి అనేది మనకి గ్లాసులో నుంచి బ్యాడ్ స్మెల్ అసలు రాకుండా ఉంటుంది. నీచు వాసన కానీ ఏదైనా మనము ఏదైనా నీట్గా కడగకపోయినా ఒక్కొక్కసారి మనకి దీంట్లో నుంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా, అలా స్మెల్ అనేది అస్సలు రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే మనకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయి అనుకుంటారో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకున్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అదే విధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.